హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవియస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చిన్న వీడియో. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇవాళ రోజు వీడియో కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీరందరూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, డైలీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. కాకపోతే చాలామందికి ఈ విషయం తెలియట్లేదు ఏంటంటే, ఇంటర్నెట్ లేకపోయినా మనం యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. అండ్ ఈవెన్ మన ఫ్యూచర్ ఫోన్లో నుంచి కూడా, అంటే డబ్బా సెట్లు అంటాం కదా, మనం డబ్బా సెట్ నుంచి కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో ప్రాసెస్ ఏంటో మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, చూపిస్తాను. అండ్ మీరు ఇదేదో రీసెంట్గా తీసుకొచ్చింది యూపీఐ అని అనుకోమాకండి, ఇది ఎప్పుడో వచ్చింది, 2014 ఆగస్ట్లోనే తీసుకొచ్చింది యూపీఐ వాళ్ళు. అయితే దీని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మేజర్గా మీరు కొన్ని థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే జియో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది వర్కౌట్ కాదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యూఎస్ఎస్ఎస్డి అంటే అన్రిస్ట్రిక్టెడ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అనే ఒక సర్వీస్ ఉంటుంది కదా. సో జియో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకైతే వర్కౌట్ కాదు. సో వీడియో ఇక్కడతో ఆపేయడం బెటర్. కాకపోతే తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ అందరికి యూజ్ అవుతుంది, లైక్ ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎల్ అందరికి వర్కౌట్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దీనికి మనీ అవసరమా అంటే, మీ ఫోన్లో అంటే మీ మొబైల్ ఫోన్లో ఏదో ఒక మెసేజ్ ప్యాక్ అయితే ఉండాలి. అన్లిమిటెడ్ ప్యాక్ కానీ ఏదో ఒకటి మెసేజ్ ప్యాక్ అయితే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు 0.5 పైసాలు అయితే తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లో మనీ అయితే ఉండాలి ప్యాకేజ్, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేదానికి ఏంటంటే, మీ అమౌంట్ నుంచి అంటే మీ మొబైల్ ఫోన్ నుంచి మీరు వితౌట్ ఇంటర్నెట్ అయితే ఒక 5,000 వరకు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే అవ్వదు. సో 5,000 లిమిట్, అంటే మీరు నియర్ బై షాప్స్లో అంతకుమించి అయితే చేయరు. సో ఇంక స్టార్ట్ అయితే చేద్దాం. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఒక్కొక్క వీకెండ్స్ నేను ట్విట్టర్లో స్పేసెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో అక్కడ నేనే లైవ్గా వస్తున్నాను అండ్ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. సో అక్కడ డిస్కస్ అయితే చేద్దాం. సో అక్కడైతే మీరు కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్, దీనికోసం ఫీచర్ ఫోన్ అయినా సరే, మీ స్మార్ట్ ఫోన్ అయినా సరే, చేయాల్సిన థింగ్ ఒకటి కామన్గా ఉంటుంది. అదేంటంటే, మీరు మీ డైల్ ప్యాడ్లోకి వెళ్ళండి. డైల్ ప్యాడ్లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఏదైతే నెంబర్ చెప్తానో అదైతే ఎంటర్ చేయండి. ఏంటంటే *99# కాల్ మీద క్లిక్ చేసినట్టయితే మీ కూడా యూఎస్ఎస్డి రన్నింగ్ అంటుంది. నెక్స్ట్ వెల్కమ్ టు *99# అంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ లేకపోతే యూపీఐ పిన్ కానీ ఈ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఇలా అయితే వచ్చింది. సో దీనికి బిఫోర్ స్టెప్స్ ఏమన్నా వస్తే మీరు ఏం లేదు, బ్యాంక్ నెంబర్ అయినా అడుగుతుంది, లైక్ బ్యాంక్ నేమ్ అయినా అడుగుతుంది, లేకపోతే మీ యూపీఐ పిన్ అని అడుగుతుంది. ఎంటర్ చేస్తే చాలు, సెండ్ కొడితే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి చెప్పాను కదా, ఏవైనా సెండ్ కానీ చేయొచ్చు, లేకపోతే రిక్వెస్ట్ మనీ చేయొచ్చు, బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, మీ ప్రొఫైల్ చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్, నేను చెప్పాను కదా మీకు నెట్ అనేది ఆఫ్లో ఉంటుందని చెప్పి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను నెట్ టోటల్గా డిస్కనెక్ట్, అండ్ నెట్ అనేది ఎలాంటిది కనెక్షన్లో లేదు. సో ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనీ అయితే సెండ్ చేస్తాను. సో మనీ అయితే సెండ్ చేస్తాను. జస్ట్ 1 మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేశాను. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకేం వస్తుందంటే, ఇక్కడ చూడొచ్చు చిన్న పాపప్ వచ్చింది. మొబైల్ నెంబర్కి సెండ్ చేయమంటావా, లేకపోతే యూపీఐ ఐడికి సెండ్ చేయమంటావా, లేకపోతే ఏదైనా బెనిఫిషియరీ సేవ్ చేసుకుంటే బెనిఫిషియరీకి పంపించమంటావా, లేకపోతే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వేస్తావా అని అడుగుతుంది. సో మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకు ఏదన్నా క్లిక్ చేయొచ్చు. నేను నెంబర్ 3 కొట్టి సెండ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అంటుంది. సో ఇక్కడ నేను నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. సో నా పేరు వచ్చింది చూసారంటే, ఎంటర్ ది అమౌంట్ ఉంటుంది ఇన్ రూపీస్. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఒక 100 రూపాయలు అయితే కొడుతున్నాను. సో 100 రూపాయలు కొట్టి సెండ్ మీద క్లిక్ చేశాను. ఎంటర్ ఏ రిమార్క్, ఎంటర్ 1 to skip. సో ఇక్కడ ఏదైనా రిమార్క్ కావాలంటే యాడ్ చేయొచ్చు. సో నేనేం లేదు, హాయ్ అని క్లిక్ చేస్తాను జస్ట్, లేదంటే 1 కొట్టి స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ ఎంటర్ యువర్ పిన్ టు ప్రొసీడ్. సో మనం ఎంటర్ పిన్ అయితే చేయాలి, అంటే మీ యూపీఐ పిన్. ఇన్ కేస్ మీరు మర్చిపోతే 1 కొట్టి చేంజ్ అయితే చేయొచ్చు ఇక్కడి నుంచే. సో మీ డీటెయిల్కి వస్తుంది అమౌంట్ ఎంత పంపించాలని. సో ఇక్కడ నేను యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తాను. సో సెక్యూరిటీ కదా, యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసేసాను. సో నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేస్తాను. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి, మీకు ట్రాన్సాక్షన్ ఏదైతే కంప్లీట్ అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాను. చూస్తే యువర్ పేమెంట్ టు 100 రూపీస్ ఈజ్ సక్సెస్ఫుల్. నాకు ఎస్ఎంఎస్ కూడా వచ్చింది, చూడొచ్చు 100 రూపీస్ పేడ్ టు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మీరు కావాలంటే ఎగ్జిట్ కొట్టచ్చు. సో ఎగ్జిట్ కోసం నెంబర్ 2 కొడితే ఎగ్జిట్ అవుతారు. సో నెంబర్ 2 ఎగ్జిట్. సో ఇలా అనమాట ఫ్రెండ్స్. మీరు ఒకటనే కాదు, మీరు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యువర్ సర్వీసెస్ అంటున్నారు. సో చెప్పాను కదా, ఒకటని కాదు, మీరు మనీ సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇంటర్నెట్ కనెక్షన్. సో నెట్ కనెక్షన్ లేకుండా మీరు పేమెంట్ అనేది అయితే కంప్లీట్ చేసేయచ్చు. అండ్
మీరు బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, యూపీఐ పిన్ చేంజ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ అకౌంట్కి కూడా మనీ కొట్టచ్చు. లైక్ యూపీఐ పిన్నే కాదు, మీరు అకౌంట్కి కూడా అయితే కొట్టచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా. చూసారు కదా యూపీఐ పేమెంట్ వితౌట్ ఇంటర్నెట్ అనమాట. ఇది ఎప్పుడో వచ్చింది, అంటే చాలామంది వీడియోస్ కూడా చేశారు, నేను కొంచెం లేట్ అయ్యాను. అండ్ అలాగే తెలుగులో చూసాను, ఎవరు చెప్పలేదు. సో దానికోసం నేను వీడియో అయితే చేస్తున్నాను, మీకు కూడా తెలుసుకుంటారు అని చెప్పి. సో వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. మళ్ళీ చెప్తాను, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి వీడియో అయితే లైక్ చేయండి. దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై.